క్లైమ్ బాయ్ ఇది ఇదే సేమ్ మా ఇంట్లో రెండు ఇంత చేప ఇక్కడ వేస్తేనే లుక్ వచ్చిందమ్మా. ఓడలు ఓడలు పట్టుకుంటే పులి గుచ్చుకుంటాయో వీటిని ఇంత చంద్రవంకలేదు అంటారు. చంద్రవంకలు అంటారు. గోల్డ్ ఫిష్ అంట. పెద్ద ఫిష్ ఆకారం పెట్టి ఇవి కూడా ఇక పెద్ద చేప ఇది పాసింది. ఇది పాసింది. ఏమి షిప్ ఇరిగిపోయిందా? షిప్ మునిగిపోయింది. ఉదయం వస్తారా? ఇది ఎదురంగానే ఉన్నారు. నైట్ లోపల సంవత్సరం చేసుకోవటం. ఆ షిప్ షిప్ ఇరిగిపోయింది. ఇరిగినట్టుగా అదొక డెకరేషన్. గోల్డ్ ఫిష్ మిక్సింగ్ అంటారు. గోల్డ్ కదా, సగం గోల్డ్ సగం బ్లాక్. గోల్డ్ ఫిష్ మిక్సింగ్ అంటే సగం గోల్డ్ సగం బ్లాక్, మల్టీ కలర్. ఆధునికంగా 7,000 పెట్టే తెచ్చా. మొత్తం దాదాపు 20-30 షాపులు తెస్తే 2 మిగిలినాయి. షార్ప్ లేవు. ఇలాంటి 2 మిగిలినాయి. తగిన మొత్తం తెచ్చిపోయింది. ఈ వైట్ చూడండి దగ్గర మెరుతుంది. దాన్ని అంటారు మిల్క్ షే. వీటికి ఆహారం అంటే వేస్తారు. కిందే ఉంది మొత్తం. అది ఊరికే వాటికి ఫీలింగ్ కోసం అదే బాక్స్ టైప్ వేస్తారన్న. అది ఇట్లా ఉంటుంది. వాటిని ఇక్కడ వేస్తారు, పైన వేస్తారు. ఇదిగో ఇక్కడ పైన ఈ లోన్ అదిగో తలుపు లోన్ అదిగో లోన్ అంటే ఇదిగో ఇట్లా మనకి ఎట్లా దారో అట్లా వేసుకుంటూ పోతారు. పట్టుకుంది కావాలి. ఇదిగో ఇలాకేసారు. ఇదిగో అంతకుముందు పిల్లలు వేసారు కదా అన్న. అంతకుముందు వాళ్ళు దీంట్లో ఇది ఉందా? అంతకుముందు ఫస్ట్ కాన్స్ ఉంది. ఇది లోపల అయితే ఎక్కువ ఉందిలే. ఉరుమా తొండలాగా ఉంది. ఉడిమే బిల్డింగ్ నువ్వు పట్టుకున్నాక అంతే. ఇప్పుడు మన బిల్డింగ్ దీని ఉంది, దీని మీద పాకిద్ది అది. అవును. కోడి రాజులు బిల్డింగ్ మీద రోజు దాన్ని పాగొట్టుకుని అవునా? అది కొండపై కొండ కాపాడదు, మన పైకి ఎక్కుతుంది. ఇదే ఇప్పుడే నేను ప్రశాంత్ గారు వచ్చేంది మెట్ట పాగలి నీళ్ళు అన్న కాలిఫ్లవర్ నెమలు ఆ చివరిని చూడాలి. అది మొగది. మొగది ఈ ఆడే అన్నయ్యి. ఈ ఆడ నెమలి ఇచ్చేయి మొగై. ఇప్పుడు మొత్తం ఊడిపోతాయి అన్న. ఊడిపోయి కొత్త వస్తాయి. ఎండలో పోలుకుంది కావేలు. రానుడు వచ్చాడు. నువ్వు రాగానే వచ్చింది. అది మొగది. అలాగే పైది దానికి ఉన్నాయి. కాదన్నా అది మొగది. మొగటికి అట్లా ఉండేది.
కష్టాలు వచ్చినాయిరా ఇటు ఎక్కినా బయటకు వచ్చే మార్గం లేదు కదా. చంద్రబాబు నాయుడు పరిస్థితి అలా చంద్రబాబు నాయుడు మంచిగా ఉన్నావు కదా చిన్నమ్మ. ఎక్కువ టైం వస్తుంది. వంకాయ అన్ని కూరగాయలు తినేది కూరగాయలు ఇంకేం తిందు వెజిటేరియన్ వెజిటేరియన్ ఓకే దానికి ఇంకా అవి పెట్టడమే కాయలే ఇక బయట తీసుకురా పాలు